హాయ్ హలో నమస్తే నేను మీ రాజేష్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ వెహికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో అన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఒకవేళ వెహికల్ గురించి కరెక్ట్ తెలవాలి అనుకుంటే మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఆర్ఆర్ వెహికల్ అని కొడితే మన వెహికల్స్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి అనమాట ప్రతి ఒక్క వెహికల్ డీటెయిల్స్ ఏది కావాలన్నా కానీ చూడండి మీరు చూసిన తర్వాత అయితే కాల్ చేయొచ్చు ఈ రోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు 8వ నెల 2025 అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి అశోక్ లేలాండ్ దోస్త్ ప్లేస్ అయితే తీసుకురావడం జరిగింది ఇది మోడల్ పరంగా చూసుకుంటే 2024 ఒకసారి బండి మొత్తం టోటల్ చూసిన తర్వాత మీకు బండి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం ఒకసారి బండి రైట్ సైడ్ నుంచి టోటల్ గా అయితే ఒకసారి చూద్దాం ఎక్కడ డ్యామేజ్లు ఉన్నాయి ఏంటి అసలు బండి పరిస్థితి ఏంటిది బండి అసలు ఎక్కడ ఉంది ఏంది అనేది టోటల్ గా మనం అయితే ఒకసారి చూద్దాం డ్యామేజ్ అంటూ ఏం కాలేదంటే ఒకటైతే ఇండికేటర్ దగ్గర చిన్నగా అయితే స్క్రాచ్ అయితే చిన్న స్క్రాచ్ అయితే పడ్డది ఇదే పడ్డది ఇంకా ఇలాంటి అయితే చిన్న చిన్న ఏమున్నా కానీ క్లారిటీ చూపిస్తాను మీరు వచ్చి బండి చూసుకున్నా ఇదే విధంగా ఉండాలి ఒకటి చెప్పి ఒకటి చేయడం అంటూ ఏముండదండి చాలా మంది ఈ గీతలు కూడా చెప్పరు అనమాట ఈ చిన్న గీత ఉంది ఆ గీత ఉంది అని అయితే ఏ వీడియోలో కానీ మీకు అంత క్లారిటీగా అయితే చూపించారు మీరు వచ్చిన తర్వాత చూసుకున్నాక అన్న గీత ఉంది కదా అని చెప్పి వాళ్ళని అడిగితే తప్ప మళ్ళీ మీకు ఇంత క్లారిటీగా అయితే చూపించారు అనమాట చూడొచ్చు ఒకసారి ఇది 2024 4వ నెల బండి అండి 2024 4వ నెల బండి దోస్త్ ప్లస్ ఇది 5 బోల్టులు ఉంటాయి ఈ బండికి 5 బోల్టులు ఉంటాయి ఇది దోస్త్ ప్లస్ అంటారు ఈ బండి టైర్లు అయితే 4 టైర్లు కూడా 90% ఉన్నాయండి 4 టైర్లు కూడా 90% ఉన్నాయి బండి చూడండి ఒకసారి బండి కూడా యాంగ్లర్ కట్టించింది దీనికి ఒకసారి పెయింట్ వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి ఇది రెస్ట్ అనేది ఈ ఏదైతే యాంగ్లర్కి ఉందో ఈ రెస్ట్ అనేది జంగు కొంచెం ఇట్లా కారడం వల్ల మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట రెడ్గా కారుతుంది కాకపోతే దీనికి బ్లాక్ కానీ బ్లూ కానీ మీకు ఇష్టం ఏదైనా క్రీమ్ కలర్ అయినా సేమ్ బండి కలర్ వేసుకున్నా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట చూడండి కొత్త బ్యాటరీ కూడా ఉంది బండికి ఎక్సైడ్ బ్యాటరీ అండి ఒరిజినల్ బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ అయితే బండికి ఉండడం జరిగింది బండి అయితే చాలా బాగుంది కొత్త బండి అని చెప్పొచ్చు ఎందుకంటే 1 ఇయర్ బండి అండి ఇది బండి కూడా 1 ఇయర్ బండి చూడండి ఎక్స్ట్రా డోర్ అనేది చేపించడం జరిగింది ఎక్స్ట్రా డోర్ కూడా బాడీ ఎంతైతే ఉంటుందో దానికంటే ఎక్కువ పెంచడం జరిగింది అనమాట షోరూమ్ డోర్ కంటే ఎక్కువ పెంచడం ఎక్స్ట్రా డోర్ అనేది పెంచడం జరిగింది చూడండి ఒకసారి బండికి కూడా స్టెప్పెన్ టైర్ అయితే ఓపెన్ చేయలేదు స్టెప్పెన్ టైర్ కూడా ఉంది బండికి ఓపెన్ అయితే చేయలేదండి ఇక్కడ మనం యాంగ్లర్లో ఒక 2 వేసి కట్టుకుంటే మాత్రం బంపర్ అనేది హెవీగా ఉంటుంది దీనికైతే హెవీగా లేదు ఓన్లీ ఎక్కడానికి అయితేనే సింపుల్గా ఉందన్నమాట ఇది ఒక్కటి చేయించుకుంటే బండి అయితే బాగుంటుంది ఒకసారి బాడీలో కూడా చూద్దాం ఒకసారి రెస్ట్ అంటూ ఎలాంటిది అయితే ఏం లేదు బండి డ్యామేజ్లో అవ్వడం కానీ లోన సొట్టలు పడడం కానీ అలాంటిది అయితే ఏం లేదు చాలా నీట్గా అయితే ఉందండి బండి చూస్తున్నారు కదా యాంగ్లర్ కూడా చాలా నీట్గా కట్టేయడం జరిగింది బండి దీనికి ఇంకేమన్నా హైట్ కావాలంటే కొంచెం అయితే మనం పెంచుకోవచ్చు ఈ విధంగా ఉండడం జరిగింది ఈ బండికి గమనించాలి డెఫాయిల్ అయితే లేదండి ఈ బండికి దోస్త్ ప్లస్ బండికి అయితే డెఫాయిల్ అయితే లేదు ఓన్లీ డీజిల్ డెఫాయిల్ లేదు ఓన్లీ డీజిల్ ఉంది బండి చూస్తున్నారు కదా బండి అయితే చాలా బాగుంది ఎక్కడ కానీ డోర్లకు కానీ ఎక్కడ బాడీకి కానీ లోన ఎక్కడ కానీ ఏం తగలడం కానీ అలాంటిది అయితే ఏం లేదు స్క్రాచెస్ కానీ డ్యామేజ్లు అయితే ఎలాంటివి లేవండి బండికి చాలా నీట్గా అయితే ఉంది చూడాలి ఇక్కడ చిన్నగా ఉండేది ఇలాంటి బంపరే అది లేదనుకుంటా అంతే దోస్త్ ప్లస్ చూస్తున్నారు కదా దోస్త్ ప్లస్ ఇక్కడ చిన్నగా ఏదో రాకుంది ఇది పెయింట్ అంటుంది అంతే ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఏది కూడా మన దగ్గర ఉన్న పనులు అయితే చాలా నీట్గా ఉంటాయి మీరు చూడొచ్చు ప్రతి ఒక్క డ్యామేజ్ కూడా మీకు చెప్తా ఉంటాను ఎక్కడ ఏమైంది అనేది ఒకసారి అయితే బండి అయితే చూసారు కదండి ఒకసారి అయితే లోనా క్యాబిన్లో కూడా చూద్దాం అసలు రీడింగ్ ఎంత తిరిగింది ఏంటి లోనా క్యాబిన్లో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం మనం లోనా చూసిన తర్వాత అయితే డీటెయిల్స్ అంతా చెప్పుకుందాం మనం ఒకసారి మనం అవతల సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఇలాంటి బీడింగ్ అనేది లేదండి డోర్ కి ఇలాంటి బీడింగ్ అనేది లేదు అది ఒకటి మైనస్ అయిపోయింది అది పెద్ద ప్రాబ్లం కాదు చిన్న ప్రాబ్లం ఒకసారి లోన్ అయితే చూద్దాం బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది ఇది కొత్త బండి కదా 24 మోడల్ సంవత్సరం బండి అండి బండి రీడింగ్ చూద్దాం ఒకసారి చూడండి ఎంత నీట్గా అవుతుందో చాలా నీట్గా ఉంది క్యాబిన్ లో కూడా బండి అయితే చాలా నీట్గా ఉంది చూస్తున్నారు కదా ఒకసారి అయితే బండి కూడా స్టార్ట్ చేసి చూపెడతాను మీకు ఒకసారి రీడింగ్ చూద్దాం 13,300 అయితే రీడింగ్ తిరిగిందండి 13,300 రీడింగ్ తిరిగింది ఒకసారి స్టార్ట్ చేద్దాం బండి ఏ విధంగా అందుకుంటుంది అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది ఒక్క నిమిషం అండి
చూడండి, చూసారు కదా, ఒక స్టెప్ లోనే ఆన్ అయిపోయింది అనమాట. అంటే సెల్ఫ్ మోటార్ కానీ అలాంటిది అయితే ఏం ప్రాబ్లం లేదు, కొత్త బండి కాబట్టి. ఈ బండ్లు 5-6 లక్షల వరకు తిరిగినా కానీ ఇంజన్ ప్రాబ్లం పెద్దగా రాదండి. ఈ బండ్లు 5-6 లక్షల వరకు తిరుగుతాయి, బండ్లు కూడా ఇంజన్ 5-6 లక్షలు తిరుగుతుంది. ఈ బండ్లో డెక్కు కానీ అలాంటిది అయితే ఏం పెట్టలేదు. టోటల్గా షోరూమ్ నుంచి ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా ఉంది. ప్లస్ వెనకాల అయితే యాంగ్లైర్ ఒకటి కట్టించారండి. బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా ఉంది మనకు బండి. మీరు బండి చూసిండ్రు అంటే ఎమ్మటే వచ్చి బండి అడ్వాన్స్ ఇచ్చేసి మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఫైనాన్స్ చేయించుకోవాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరెంట్ బిల్ అనేది, ఓన్ హౌస్ అనేది కరెక్ట్గా ఉండాలి. అవి ఉంటేనే ఫైనాన్స్ అవుతుంది. లేదంటే షూరిటీ, ఎవరైతే 4-వీలర్ ఉన్న వెహికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షూరిటీ పెట్టాల్సి ఉంటుందండి. బండి అయితే ఇది తెలంగాణ బండి అండి. ఏపీ వాళ్ళకి కూడా ఇస్తాము. తెలంగాణ వాళ్ళకైతే సీసీ తీసి ఇస్తాము, ఏపీ వాళ్ళకైతే ఎన్ఓసి తీసి ఇస్తాము. ఈ బండి అయితే 2024 4వ నెల బండి, దోస్తు ప్లస్ అండి ఇది. ఈ బండి అయితే హైదరాబాద్లో అయితే బండి లొకేషన్ హైదరాబాద్లో అయితే ఉంది. మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే మా నెంబర్ లాస్ట్లో ఇస్తాను. దీనికైతే ట్యాక్సీ ఫిట్నెస్ క్లియర్ ఉందండి. ట్యాక్సీ ఫిట్నెస్ క్లియర్ ఉంది. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, ఇన్సూరెన్స్ మీరే చేయించుకోవాలి. బండి ప్రైస్ వచ్చేసి 7,50,000 చెప్తున్నాము. ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉందండి తెలంగాణ వాళ్ళకి. ఏపీ వాళ్ళకైతే ఫైనాన్స్ ఇవ్వడం అయితే జరగదు. ఈ బండి చూడాలి అనుకుంటే మీరు వచ్చి చూసిన తర్వాత, తెలంగాణ వాళ్ళైతే వచ్చి చూసిన తర్వాత అడ్వాన్స్ ఇచ్చేళ్ళాలి. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాతనే బుక్ అయి ఉంటుంది బండి. ఫైనాన్స్ చేయించుకోవాలంటే ప్రతి డీటెయిల్స్ కూడా మేము చెప్తాము, దగ్గరుండి మరి చేపిస్తాము. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒక చిన్న నమ్మకంతో రాండి, పెద్ద బండిని చేతిలో పెడతామండి. ఒక చిన్న నమ్మకమే మీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తుంది. మన నెంబర్ వచ్చేసి 9300749474. ఓకే అండి, థ్యాంక్ యూ.